పోసాని కృష్ణమురళి రిమాండ్ రిపోర్ట్‌లో ఏమేమి బయటకొచ్చాయి, ఏంటి అని అందరూ కూడా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఆయన ఇప్పటికీ కూడా ఒక మాట మీదైతే గట్టిగా నిలబడిన అంటే నేను వైఎస్ఆర్‌సీపీ వాళ్ళ మెప్పు పొందడానికి మాత్రమే ఇలాంటి పనులన్నీ చేశానంటున్నారు. మరి చేసే ముందు అది కరెక్టా? కాదా? అని ఇంగితం లేకుండా అలా ఇలా చేశారు మరి అని చాలామంది ప్రశ్నిస్తారు. దానికి మీరేమంటారు? అయితే ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. సో అక్కడ నుంచి మళ్ళీ ఆయన్ని ఇప్పుడు ప్రజెంట్ అయితే రాజంపేట పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే పోలీసులు తీసుకున్న రిమాండ్ తర్వాత ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి, వాళ్ళు ఏం తెలుసుకున్నారు, ఇక్కడ పోసాని కృష్ణమురళిని ఏం క్వశ్చన్స్ అడిగారు, ఆయన ఏం ఆన్సర్లు చెప్పాడు. సో ఇలాంటి విషయాలు అన్నిటి కోసం కూడా చాలా మంది ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క పోసాని కృష్ణమురళి అనే పేరు ఆంధ్ర రాష్ట్రం పరంగానే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మారుమోగిపోతుంది. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు ఓన్లీ ఒక్క మనిషి ఇద్దరు మనుషులని కాదు, తెలుగు రాష్ట్ర ప్రజలు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఆయన పేరు తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రచారం సమయంలో ఆయన ఎలాంటి మాటలు మాట్లాడాడు, ఎవరెవరిని ఉద్దేశించి మాట్లాడాడు అందరూ కూడా తెలిసిందే. ముఖ్యంగా అక్కడ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ గురించి, ఒక పదవిలో ఉన్న వాళ్ళ గురించి, ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడారంటే ఒక లెక్క ఉంది. కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి, పిల్లల గురించి, తల్లుల గురించి, చెల్లెల గురించి కూడా మాట్లాడిన ఎన్నో సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే మనము మాటల్లో కూడా అట్లాంటి బూతులు మాట్లాడుకోలేం. పచ్చి బూతులు అంటే ఒక తాగుబోతు ఏ విధంగా మాట్లాడతారో అదేవిధంగా పోసాని కృష్ణమురళి నోరు అంటే డ్రైనేజ్తోని ప్రజలు పోలుస్తున్నారంటే ఆయన ఏ విధంగా మాట్లాడేవాళ్ళో మనం ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అయితే ఆయన ఇవన్నీ కూడా ఎందుకు మాట్లాడాడు, దేనికోసం మాట్లాడాడు, ఏం ఆశించి మాట్లాడాడు. సో ఇప్పుడు ఆయన ఒక సినిమా రంగం చెందినవాడు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా సినిమా రంగం చెందినవాడే. సో అలాంటి వ్యక్తి గురించి కూడా ఎందుకు మాట్లాడాడు, సో ఇలాంటివన్నీ కూడా చాలా మంది ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏంటంటే పోసాని కృష్ణమురళి ఏవైతే ఎన్ని బూతులు పచ్చి బూతులు మాట్లాడాడో అవన్నీ కూడా వైసీపీ పెద్దల యొక్క మెప్పు పొందడానికే, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎక్కువ మార్కులు పడ్డానికి అనే విధంగా క్లియర్ కట్గా వాళ్ళైతే చెప్తున్నారు. అంటే ఓన్లీ పోసాని కృష్ణమురళి ఈ విధంగా అంటే అందులో మాట్లాడే వాళ్ళందరూ కూడా ఇదే విధంగా అనుకోవచ్చు. ఎంత అక్కడ వాళ్ళ మెప్పు కోసం మాట్లాడినప్పటికీ అంటే నాకు పర్సనల్ లైఫ్తో సంబంధం లేదు, ఓన్లీ రాజకీయాల పరంగానే మాట్లాడాలంటే రాజకీయాల వరకు మాట్లాడాలి. ఇంట్లో వాళ్ళ గురించి, పర్సనల్ లైఫ్ గురించి అలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎంత మాట్లాడినా కూడా ఒక మాటలకు అనేది ఒక లిమిట్ అనేది ఉంటుంది. కానీ ఆ లిమిట్స్ని క్రాస్ చేసి మీరు మాట్లాడిన మాటలు సరే, మీరు వేరే వాళ్ళ గురించి మాట్లాడారు ఓకే, అదే వేరే వాళ్ళు మిమ్మల్ని అదే మాట్లాడినంటే మీరు ఊరుకునే వాళ్ళ. సో ఇప్పుడు కనీసం మీరు మాట్లాడిన మాటలకి వాళ్ళు కేసులు పెడుతుంటే మా మీద తప్పుడు కేసులు పెట్టారు, తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తున్నారు, ఇది అన్యాయం, రాజ్యాంగం లేదు, అది ఈ విధంగా మాట్లాడుతున్న వాళ్ళు మరి అప్పట్లో మీరు మాట్లాడిన మాటలేంటి, మరి అప్పుడు మీకు గుర్తుకు రాలేదా రాజ్యాంగం కావచ్చు, మీరు లిమిట్స్ ఏంటి అనేది. సో ఈ విధంగా చాలా మంది ప్రజలైతే మళ్ళీ రిటర్న్గా క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు. సో మరి ఇక్కడ పోసాని కృష్ణమురళికి రిమాండ్ అయితే విధించారు. మరి ఆ రిమాండ్ తర్వాత ఇక్కడ కోర్టు తరపున ఎలాంటి తీర్పు వస్తుంది, ఆయనకు బయటకు వచ్చే అవకాశం ఉందా లేదా, చాలా మంది అయితే అసలు బయటికి రాకపోవడమే మంచిది, ఇలాంటి ఆయన మనిషిని కూడా మేము అనుకోవట్లేదు, ఒక మృగం అంటే బురదలో పొడదాలి, ఒక పందిలాగా అంటే ఇట్లా రకరకాలుగా అనుకుంటున్నారు ప్రజలు. అంటే ఒక మనిషి అన్నప్పుడు మనిషి లెక్కలో మాట్లాడాలి, ఇష్టం వచ్చిన రీతిలో మనము ఊహించుకోలేని మాటలు మాట్లాడిన వ్యక్తి. చాలామంది ఎట్లా అంటే మనము హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ ఎట్లా ఉంటుంది, ఆయన నోరు తెరిస్తే ఆ విధంగానే చాలామంది అంటున్నారు. సో మొత్తానికైతే పోసాని కృష్ణమురళి ఏవైతే మాటలు మాట్లాడడం వైసీపీ పెద్దల కోసమే, వాళ్ళ మెప్పు కోసమే మాట్లాడిన విధంగా చెప్పినప్పటికీ కూడా ఎంతో కొంత మనసులో ఉంటేనే మాట్లాడతారనే విధంగా అనుకుంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.